నోటికి ఏదన్నా కారకారంగా తినాలనుకున్నప్పుడు లేదా బయటి ఊళ్ళకి వెళ్ళి నాలిక రుచి చచ్చిపోయినప్పుడు ఆ టైంలో ఇలాగా ఈ పచ్చిమిర్చి రోటి పచ్చడిని చేసుకొని తినండి. మొత్తం చేసిన అన్నం అంతా మీరే తినేస్తారు. చివర్లో పెరుగన్నం తినడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈరోజు వీడియోలోకి వస్తే, హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ముందైతే ఈ పచ్చిమిర్చి పచ్చడి కోసం అని చెప్పి కొంచెం మందంగా ఉండే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. తర్వాత పల్లీలను అయితే వేసుకుంటూ ఉన్నాను. మీరు ఇక్కడ నువ్వుల్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏది వేసుకున్నా కూడా పచ్చడి చాలా బాగుంటుందండి. ఇక ఈ పల్లీలు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని కొంచెంగా వేయించుకోండి. ఇక అందులోనే ఇలాగా పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసి వేసుకోండి. 2 టమాటాలని కూడా చిన్నదైతే 2 వేసుకోండి, పెద్దదైతే 1 వేసుకున్నా సరిపోతుంది. పచ్చిమిర్చి ఇన్ని వేసాను కదా, ఇవి కొంచెం కారం తక్కువగానే ఉన్నాయండి. అందులోనూ మేము తినగలిగిన కారాన్ని బట్టి నేనైతే వేసుకున్నాను. ఇక పచ్చిమిర్చి మీ రుచికి సరిపడినంత కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మంటను కొంచెం లో ఫ్లేమ్లో ఉంచి అన్నీ కూడా ఒకసారి మధ్య మధ్యలో మూతను పెట్టుకుంటూ మూతను తీస్తూ ఒకసారి అంతా కలుపుకుంటూ పచ్చిమిర్చి కొంచెం మెత్తబడే వరకు, అలానే టమాటో పైన తొక్క ఊడేంత వరకు వీటిని బాగా వేయించుకోండి. ఎన్ని ఊరగాయలున్నా రోటి పచ్చడి రుచే వేరు కదా. మీలో ఎంతమందికి ఇలాగా రోటి పచ్చళ్ళు చేసుకొని అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో నూనె వేసుకొని తినడం ఇష్టం అనేది తప్పకుండా నాతో అయితే కమెంట్ చేసి షేర్ చేయండి. మా ఇంట్లో అయితే అందరికీ కూడా రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఈ విధంగా మూతను పెట్టి తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా వేయిస్తూ ఉండాలి. ఇక దీంట్లోనే మనము కొద్దిగా సగం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ఇందులోకే వేసేసి కొంచెం వేయించుకున్నామంటే దాంట్లో కూడా ఏదన్నా పచ్చి వాసన ఏది ఉంటే పోతుంది. అది కూడా బాగా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసి దాన్నంతా కూడా మనము పూర్తిగా చల్లారేంత వరకు వదిలేస్తే కొద్దిసేపు ఆగిన తర్వాత మనము మిక్సీ అయితే వేసుకోవచ్చు. ఇక ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇక మిక్సీకి వేసుకొని కొంచెం కొంచెం మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని కూడా వేసుకొని కొంచెం బరగ్గా మనము తిప్పుకున్నామంటే మనకు రోట్లో దంచినట్లే ఉంటుంది ఈ పచ్చడి. రుచికి సరిపోయినంత ఉప్పును కూడా వేసేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి మీకు రుచి సరిపోతే కొంచెం బెల్లాన్ని కానీ లేదా చక్కెరని కానీ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా రుబ్బేటప్పుడు నేను ఇలాగా పొట్టుతో ఉన్న వెల్లుల్లిపాయలనే వేసుకుంటూ ఉన్నానండి. మీరు కావాలంటే పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు. రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి రుచి మరింత టేస్టీగా ఉంటుందండి. మీకు వీలైతే రోలు కనుక ఉంటే తప్పకుండా రోట్లోనే దంచుకోవడానికి ట్రై చేయండి. ఇక మిక్సీలో అయితే ఇలాగ బరకగా దంచుకుంటే మనం రోట్లో చేసినట్లే ఉంటుంది. ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్న ఈ పచ్చడికైతే మనము పోపు పెట్టుకుంటే మరింత టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. మీకు నచ్చితే పోపు పెట్టుకోవచ్చు, లేదా మనం తినేటప్పుడు కొంచెం నూనెను వేసుకొని అన్నంలో తిన్నా కూడా రుచిగానే ఉంటుంది. మీకు నచ్చినట్లు చేసుకోండి. నేనైతే ఈరోజు పోపు పెట్టుకుంటూ ఉన్నానండి. కొంచెం ఇంగువ అయితే వేసుకున్నాను పోపులో. అంతేనండి, కమ్మటి పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. ఇక ఈ విధంగా వేడివేడిగా కొంచెం అన్నం అయితే పెట్టుకుంటూ ఉన్నాను. చాలా బాగుంటుందండి వేడన్నంలోకి మాత్రం. ఇక చల్లన్నంలో కూడా బాగుంటుంది, కానీ వేడన్నంలో అయితే రుచి మరింత బాగుంటుంది. కొంచెం నూనెను వేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే ఈ పచ్చిమిర్చి పచ్చడిని ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది తప్పకుండా కామెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. మన ఛానల్ నుంచి మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.